మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని బస్టాండ్ సమీపంలోని గణేష్ నగర్ కాలనీలో గణేష్ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. పట్టణంలోని గణపతి ప్రతిమను ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. 6 రోజులుగా నిత్య పూజలు అందుకుంటున్నారు. ఈ రోజు విద్యుత్ శాఖ ఎస్సీ విజయేందర్ రెడ్డి, డిఈ విజయ్లు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వార్డు మాజీ కౌన్సిలర్ సూరప్పు సోమయ్య, ఏడి రమేష్, బోయిన శ్రీనివాసులు గణేష్ మండపం వద్ద అన్నదాన ప్రసాద వితరణ ప్రారంభించారు. కార్యక్రమంలో స్థానికులు రామరెడ్డి, శ్రీనివాస్, మల్లికార్జున్, శ్రీనివాస్ రెడ్డి, విద్యుత్ ఉద్యోగులు పాల్గొన్నారు. ओके रेड्डी साहब, थैंक यू. గణేష్ మహారాజ్ కి జై. ఉత్సవాలు ఆదర్శ నగర్ లో ఆదర్శ ఉత్సవ కమిటీలో తరఫున గణేష్ నగర్ లో 20 సంవత్సరాలుగా విజయవంతంగా నిర్వహించడం జరుగుతుంది. మా యొక్క కార్యక్రమానికి మా యొక్క డిపార్ట్మెంట్ నుండి పెద్దలు గౌరవనీయులు డిఎస్సి ఏడీ గారు మరియు మాకు గౌరవనీయులైన పూజ్యులైన కౌన్సిలర్ గారు కూడా మాకు సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది. మా యొక్క యూత్కి ఇక్కడ ఉన్న యూత్కి మేము కూడా చేదోడు వాదోడుగా ఉంటూ అన్ని కార్యక్రమాల్లో ముందు చేస్తున్నాం. అలాగే పెద్దలు గౌరవనీయులు ఇక్కడికి వచ్చేసిన విద్యుత్ అధికారులందరికీ మరియు మన వార్డ్ కౌన్సిలర్ గారు ఈ మహబూబాబాద్ పట్టణంలో గణేష్ నగర్ ప్రాంతంలో ఈ కార్యక్రమం మహా అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉన్నది గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో. ఇందులో మా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు లైన్ ఇన్స్పెక్టర్ బోయిన శ్రీనివాస్ గారు ముఖ్య పాత్ర వహించి ఈ డిపార్ట్మెంట్ తరఫున అందరం కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని అందరూ ఇక్కడున్న స్టాఫ్ అయితేనేమో అందరూ కూడా ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు గతంలో కూడా మొక్కలు నాటే కార్యక్రమాలు కానీ లేకపోతే అతని యొక్క పుట్టినరోజు సందర్భంగా కొన్ని మంచి కార్యక్రమాలు ఎవరికైనా బీద ప్రజలకు కూడా హెల్ప్ చేయడం అనేది ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా శ్రీనివాస్ లైన్ ఇన్స్పెక్టర్ చేయడము అది మా డిపార్ట్మెంట్ తరఫున కూడా మాకు కూడా ఒక మంచి ఇది. అటువంటి సంస్కృతి ఇంకా కంటిన్యూ చేస్తూ అందరూ కూడా మంచిగా ఉండాలని ఈ గణేష్ నవరాత్రి ఉత్సవాలు మంచిగా అందరూ ఉత్సాహంతో మంచిగా నిర్వహించి చేసుకొని మంచిగా ఉండాలని చెప్పి అందరికీ ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ గణేష్ నగర్లో గణేష్ ఉత్సవాల సందర్భంగా ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టడం జరిగింది. ఈ యొక్క కమిటీకి అధ్యక్ష కార్యదర్శులుగా శ్రీనివాస్ గారు, అదేవిధంగా వంగ మల్లికార్జున గారు, అదేవిధంగా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రముఖ పెద్దలు, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి యొక్క వారందరి సహకారంతో ప్రతి సంవత్సరం కూడా చాలా గొప్పగా ఈ యొక్క ఇక్కడ గణేష్ ఉత్సవాలను నిర్వహిస్తూ భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తూ అన్నదాన కార్యక్రమాలు కూడా చాలా రుచికరమైనటువంటి వంటల్ని పెట్టే ఆనవాయితీ ఇక్కడ ఉంది. ఈ సందర్భంగా మమ్మల్ని ఆహ్వానించినందుకు మన ఏడీ గారు అదేవిధంగా మమ్మల్ని కూడా ఆహ్వానించడం ఈరోజు ఈ యొక్క ఇనాగ్రేషన్ కార్యక్రమానికి పిలవడం జరిగింది. ఈ యొక్క కమిటీకి మేము అందరికీ పేరున ఈ కమిటీలో ఎవరైతే ఉన్నారో ఈ యొక్క ఉత్సవాలను ఆ భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నట్టు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పేరున నేను వార్డు కౌన్సిలర్గా మరియు సిపిఎం పార్టీ వైపు నుంచి వీళ్ళందరి యొక్క శ్రేయభిలాషిగా అందరికీ పేరున ప్రత్యేక అభినందనల్ని తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమంలో వచ్చినటువంటి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ సంబంధించిన ఏడీ గారికి, అదేవిధంగా వివిధ లైన్మెన్స్, అదేవిధంగా మన
ఏఈ గారులకు వీళ్ళందరికీ కూడా పేరు పేరున అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలని ధన్యవాదాలను తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా ఇదే విధంగా ఈ యొక్క ఐక్యతతో నడిపేటువంటి యొక్క దీన్ని కొనసాగించాలని కూడా కోరుతా ఉన్నాను. వాస్తవంగా గణేష్ ఉత్సవాలు అనేవి ఎప్పుడు మొదలైనవి స్వతంత్ర పోరాటంలో బాలగంగాధర్ తిలక్ ఆ రోజు ప్రజలందరినీ సమైక్యం చేయడం కోసం, ఐక్యం చేయడం కోసం, స్వతంత్ర పోరాటంలో భాగస్వాములు చేయడం కోసం ఆ రోజు బాలగంగాధర్ తిలక్ ఈ యొక్క గణేష్ ఉత్సవాలను నిర్వహించారు. తర్వాత వారి యొక్క వారసత్వాన్ని పురికిపుచ్చుకొని తర్వాత ఛత్రపతి శివాజీ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నట్టు వచ్చింది. ఆ రోజు మొదలైనటువంటి ఈ గణేష్ ఉత్సవాలను ఇవాళ వాడవాడల, వీధి వీధుల, గ్రామాలలో, తండాలలో, పల్లెలలో, దళిత వాడలలో అన్ని ప్రాంతాలకు విస్తరించి ఇలా గణేష్ ఉత్సవాన్ని ఒక పెద్ద దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా నడుపుతున్న పరిస్థితి. అందరికీ కూడా గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.